నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 146 5th స్టాంజా 146వ కీర్తన 5వ చరణంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకు ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మలను దర్శించి మమ్మలను బలపరచండి. విను ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవ మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకుని వారుగా ఉంటారో వారిని ఆయన దీవింపబడిన వారినిగా లేక ఆశీర్వదింపబడిన వారిగా, ప్రతి విషయంలో మేలు నొందు వారినిగా ఆయన చేయగలిగినటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సహజంగా అనేక మంది దేవుని వాక్యాన్ని వింటూ కూడా పరిపూర్ణముగా ప్రభువు మీద మనసు పెట్టక అశ్రద్ధగా, అనాలోచనగా లోక సంబంధమైన వాటి మీద అనగా ధనముపై, పేరు ప్రఖ్యాతులపై, స్నేహితులపై, బంధుమిత్రులపై, లేక తాము సంపాదించినటువంటి సంపద మీదనే వారు ఆశ కలిగిన వారై కేవలం నామకార్థంగా ప్రభువును గురించినటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఎంత మాత్రం కూడా వారు ప్రభు దృష్టిలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వారు కాదు. వారు కేవలము మతపరమైన, నామకార్థమైన వేషధారణతో కూడినటువంటి భక్తులే తప్ప ఎంత మాత్రం కూడా వారు పరిపూర్ణంగా ప్రభుపై ఆశ పెట్టుకున్నటువంటి వారు కాదు. గనుక శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వారు ధన్యులగుటకు బదులు అనేక విషయాల్లో, సమస్యల్లో, చిక్కుల్లో వారు పడిపోవటం పరిస్థితులను బట్టి నిశ్చయముగా దేవుని వాక్యం అనేక విషయాల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉంది. అయితే ఇది ధన్యతతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే మనము నిజముగా ప్రభువునందు ఆశ కలిగినటువంటి వారమై ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటపై, దేవుని కార్యాలపై ఆశ పెట్టుకుని ప్రభువు నడిపించేటటువంటి కాలం అంతటిలో వారు దేవునిపై ఆధారపడి బ్రతుకుటకు బదులు ఆయా కారణాల చేత దేవునిపై సణిగి గొనిగి అవిశ్వాసం ఉంచినటువంటి కారణం వారు పొందినటువంటి నష్టాన్ని మనం చూస్తే హీబ్రూస్ చాప్టర్ 3:17, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే గదా, వారి శవములు అరణ్యములో రాలిపోయాను. 18వ వచనం 18th వర్స్, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను, అవిధేయులైన వారిని గూర్చియే గదా. 19th వర్స్ 19వ వచనం, కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాం. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఐగుప్తు దేశం నుండి కనాను దేశమునకై ప్రయాణం ప్రారంభించినటువంటి ఇశ్రాయేలు అనేకులు దేవుని ఆజ్ఞలను అతిక్రమించిన కారణం, ప్రభువు దృష్టికి అవిధేయులుగా ఉన్న కారణం, అనగా దేవునిపై ఆశ పెట్టుకుని ఉండుటలో వారు నిర్లక్ష్యం చూపినటువంటి కారణం, వారు రాలిపోవుటను, నశించిపోవుటను, అంతేకాక ప్రభు వారికి వాగ్దానం చేసిన కనాను దేశానికి వారు ప్రవేశించలేకపోవటను ఇక్కడ మనం చూడగలం. అయితే దేవునిపై ఆశ కలిగినటువంటి ఒక భక్తుని మనం చూస్తే జాషువా చాప్టర్ 14:9, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం, ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవా నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండును అని చెప్పి తెలియచేసినటువంటి మాటను ఇక్కడ కాలేబు అనేటటువంటి వ్యక్తి యెహోషువకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నిజమే, నాడు కాలేబు నిండు మనసుతో అతడు ప్రభువును అనుసరించాడు. అనగా తన ఆశ దేవుని మీద పెట్టుకున్నాడు గనుక దేవుడు తమకు వాగ్దానం చేసిన రీతిగా అతడు హెబ్రోను అనేటటువంటి స్థలమును అతడు స్వాస్యముగా పొందినటువంటి విషయాలను క్రింది వచనాల్లో మనం చూస్తాం. ఇలా ఎందరో భక్తులు ప్రభువుపై ఆశ పెట్టుకుని ఎక్కడ ఏ విధమైనటువంటి తమ ఆశకు ఆధారం లేని పరిస్థితుల్లో కూడా
ప్రభువును విడిచిపెట్టని వారై ఉన్న కారణం ధన్యులయ్యారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మనలో ఊపిరి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఏమాత్రం అవిశ్వాసము, అవిధేయులు కాక ప్రభు పట్ల ఆశ కలిగి ఉండండి. స్నేహితులు, ఇంటివారు, బంధువులు నాడు యోబు భార్య యోబును ఇంకను యథార్థతను వదలక ఎందువా, దేవుని దూషించి మరణము కమ్ము అని పలికినట్లుగా కొన్ని సందర్భాల్లో మనం కలిగిన విశ్వాసాన్ని ఎందరో వెరితనమగించేవారు ఉంటారు. అయినను అధైర్యపడకండి. ఎందుకనంటే నాడు భక్తుడు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని. నిజమే. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చినా ప్రభువును అందించిన ఆశను బట్టి ఎంత మాత్రం కూడా మనం నశించిపోము, నిత్య జీవమునకు మనం వారసులం అవుతాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఇటు సంగతులు చెప్పడంలో గల కారణం ఏంటంటే, ఏమాత్రము దేవుని మీద ఉన్న ఆశను ఏ కారణాల చేతనైనా మీరు విడిచిపెట్టక గట్టిగా పట్టుకున్న ఎడల పరిశుద్ధాత్మ దేవుడు నాడు యోబును రెండింతలుగా ఆశీర్వదించినట్లు ఆయన ప్రతి ఒక్కరి కొరకు గొప్ప మేలులు చేసేటటువంటి దేవుడై ఉన్నారు. ఈ మాటలు విన్న నా ప్రియులకు మీరు నిశ్చయముగా ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి ప్రభు ఏమై ఉన్నారో ఆయన కలుగు చేసి ఆ ధన్యతను పొందుటకు ప్రభు మీదనే ఆశ పెట్టుకున్నటువంటి జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా ధైర్యమును, బలమును, శక్తిని అనుగ్రహించి మిమ్మల్ని వెంబడించుట యందు ఏమాత్రం వెనుదిరిగక ముందుకు సాగిపోవున్నట్లుగా సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటం ఈ దినం పొందిన మా ప్రియులు గతకాలంలో అనుభవించిన బాధను, వేదన నుండి విడిపించి సమాధాన సంతోషాలతో కూడిన స్థితిని రానున్న కాలాల్లో దయచేయమని యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించును గాక. ఆమేన్.